రెజ్యూమేలో నేను ఏమైతే రాసుకున్నానో దాని లివింగ్ వర్షన్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే. సో ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అమ్మా. నెక్స్ట్ నేను ఈ ప్రొఫైల్ చూస్తే నువ్వు ఏదైతే నాకు చెప్తున్నావో నీ స్కిల్, నువ్వు ఏదైతే రిసోర్స్ అని నాకు చెప్తున్నావో అది నాకు అర్థమైపోవాలి. అంటే ఏంటి, ఇఫ్ యూఆర్ అ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ పైథాన్ ఆర్ సంథింగ్ ఎల్స్, ద మూమెంట్ ఐ లుక్ ఎట్ యువర్ ప్రొఫైల్ నాకు అది తెలుస్తుందా అంటే హెడ్లైన్లో ఏం రాశారు. ఓకే. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదండి, నేను ఫ్రెషర్ అనుకుంటే నేను మటుకు ఎందుకు నమ్ముతాను? ఐ యామ్ అన్ అస్పైరింగ్ ఫుల్ స్టాక్ డెవలపర్, ఓకే, విత్ సో అండ్ సో సర్టిఫికేషన్, ఎంథ్యూజియాస్టిక్ ఇన్ బిల్డింగ్ గ్రేట్ ప్రోడక్ట్స్, ఇలాంటివి పెట్టుకున్నాను అనుకోండి మన హెడ్లైన్లో. మీరు అబ్జర్వ్ చేయండి, లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ కంటే కూడాను మీ పేరు కింద ఎక్కడ అపియర్ అయినా మీ హెడ్లైనే అపియర్ అవుతుంది. సర్చ్లో అయితే ఏంటి, పక్కన రికమెండెడ్లో అయితే ఏంటి, మీ పేరు పెట్టి సర్చ్ చేసినా ఫస్ట్ వచ్చేది మీ ఫోటోగ్రాఫ్, కింద హెడ్లైన్. చాలా క్రిటికల్. నెక్స్ట్ అబౌట్ అస్ సెక్షన్ ఉంటుందమ్మా లింక్డ్ఇన్లో. నేను అబ్జర్వ్ చేసిన బట్టి ఫ్రెషర్స్ అయితే 4 లైన్లు ఉంటాయి అంతే, 4 లైన్లు. అంటే నువ్వెవడో తెలియకుండా నీ ప్రొఫైల్ చూసి ఏది 4 లైన్లు చదివేసి నేను నీకు జాబ్ ఇచ్చేయాలి అంటే లాజికల్ గా ఆలోచించడం. నువ్వు మనది ఏదైనా కృష్ణదేవరాయల వంశం అయితే అనుకోవచ్చు, పోనీ మీది కృష్ణదేవరాయల వంశం అయినా నాకు తెలియాలి కదా, నాది పలానా అండి, మా ముత్తాత గారు అవుతారు, పలానా నేను చేశానండి అని మీరు రాయగలగాలి కదా. సో అబౌట్ సెక్షన్ హ్యాస్ టు డిఫైన్ హూ యు ఆర్.